బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్లో చాలా రిఫార్మ్స్ చేయడం జరిగింది. ఈ రిఫార్మ్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే లేటెస్ట్గా కాంబినేషన్స్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏవి తీసుకోవాలి, ఒక గ్రూప్ కాంబినేషన్ ఎంపీసీ గ్రూప్ కాంబినేషన్ ఏ విధంగా తీసుకోవాలి, మార్క్స్లో వచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటి, టోటల్ మార్క్స్ ఎలా ఉంటాయి ఇంటర్మీడియట్ టోటల్గా, ఇటువంటివన్నీ కూడా లేటెస్ట్ రిఫార్మ్స్ ఈ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ను టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోల యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఆలస్యం ఎందుకు, లెట్ us స్టార్ట్ ది వీడియో. చూడండి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనకు ఒక లేటెస్ట్గా ఒక రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డిస్కషన్స్, మీటింగ్స్ అన్నీ అయిన తర్వాత జనవరి నుంచే ఈ విధమైన డిస్కషన్స్ జరిగాయి. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది న్యూ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం చేంజ్ కావడం జరిగింది, అంటే న్యూ టెక్స్ట్ బుక్స్ రావడం జరిగింది అనమాట. ఇక ముఖ్యంగా ఇంపార్టెంట్గా నెంబర్ 1 న్యూ టెక్స్ట్ బుక్స్, నెంబర్ 2 చూసినట్లయితే చూడండి, రెండవ పాయింట్ ఏంటంటే మ్యాథ్స్లో మనము గతంలో 1A 1B ఉండేవి, ఇప్పుడు 1A 1B తీసేసి కేవలం మ్యాథమెటిక్స్ అనే ఒక సింగిల్ సబ్జెక్ట్, చూడండి ఇక్కడ సింగిల్ సబ్జెక్ట్ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా 1A 1Bలు లేవు, క్లోజ్ అయిన చాప్టర్ అనమాట అది. ఇప్పుడు సింగిల్ సబ్జెక్ట్ని మనం ఇప్పుడు చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే బాటనీ, జువాలజీ అని గతంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్గా బయాలజీ అని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ రిఫార్మ్స్ కేవలం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు మాత్రమే, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కు ఏమాత్రం ఇది సంబంధం లేదు. ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థులు 2025-26 ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే, ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఇక థర్డ్ పాయింట్ చూసినట్లయితే చూడండి, మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ ది సబ్జెక్ట్స్. ఇక్కడ సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా సబ్జెక్ట్ వైజ్ మొత్తం చేంజ్ కావడం జరిగింది. ఇది థర్డ్ అన్నమాట. అట్లాగే ఫోర్త్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ డిజైన్ కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు చేంజ్ కావడం జరిగింది, అంటే క్వశ్చన్ పేపర్ డిజైన్ కూడా చేంజ్. ఇవన్నీ 4 రిఫార్మ్స్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒకటొకటి మనం ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ సిలబస్ మారింది. నెంబర్ 2 ఏంటంటే మ్యాథ్స్ 1A 1B బదులు కేవలం మ్యాథ్స్ సింగిల్ సబ్జెక్ట్ రావడం జరిగింది. నెంబర్ 3 అట్లాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది మారిపోయింది. ఇంకా క్వశ్చన్ పేపర్ డిజైన్ కూడా మారిపోయింది. ఇవి 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ చూద్దాం. చూడండి, నెంబర్ 1 చూసినట్లయితే మళ్ళీ డీప్గా మనం ఒకసారి చూసినట్లయితే ఎన్సీఎఫ్ 2023 అనే దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు సిలబస్ మొత్తం రివిజన్ చేయడం జరిగింది, అంటే మొత్తం సిలబస్ మొత్తం మార్చడం జరిగింది. ఇక గతంలో ఎన్నోసార్లు ఇవన్నీ మార్పులు చేర్పులు చేస్తూ లాంగ్వేజెస్ కొన్ని మార్చారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా మనకు కొత్త సిలబస్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది మనకు ఎన్సీఈఆర్టీ వాళ్ళ దానికి సంబంధించి దాని ప్రకారంగా రివైజ్ చేయడం జరిగింది. అది 2025-26కు ఇంప్లిమెంటేషన్ అనమాట, అంటే ఈ ఇయర్ అనమాట. ఇక సైన్స్ సబ్జెక్ట్స్లో మెయిన్ ఇంపార్టెంట్గా సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకుంటే వీటిలో మార్పు చేయడం జరిగిందనమాట. ఇది కేవలం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే, మరొకసారి గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇయర్ విద్యార్థులకు నో చేంజ్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఎటువంటి చేంజ్ ఈ సంవత్సరం లేదు, నెక్స్ట్ ఇయర్కి ఉంటుంది అనమాట. అకాడమిక్ ఇయర్ 2026-27కు చేంజ్ ఉంటుంది, కానీ ఇప్పుడు రన్నింగ్ ఇయర్లో మాత్రం సెకండ్ ఇయర్కు ఎటువంటి చేంజ్ లేదు, కేవలం ఫస్ట్ ఇయర్కు మాత్రమే. అట్లాగే టెక్స్ట్ బుక్స్ కూడా మారినాయి. అట్లాగే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్గా టెక్స్ట్ బుక్స్ మారడం జరిగింది. ఇక న్యూ సబ్జెక్ట్స్ కాంబినేషన్, సెకండ్ పాయింట్ తీసుకుంటే న్యూ సబ్జెక్ట్స్ కాంబినేషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక MBPC అనేటటువంటి కోర్సు కూడా విద్యార్థులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మనం చూస్తున్నట్లయితే, ఇప్పుడు ఎంపీసీ విద్యార్థి ఎవరైనా నేను బయాలజీ కూడా చదువుతాను అనుకుంటే ఇప్పుడు ఆ విద్యార్థి బయాలజీ కూడా చదివే అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక కాంబినేషన్స్ మనం ఒకసారి చూసినట్లయితే చూడండి, మొట్టమొదట ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి, ఈ సంవత్సరం చదివేటటువంటి విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఈ విద్యార్థి ఖచ్చితంగా 5 సబ్జెక్టులను చదవాలి. ఏ విద్యార్థి అయినా కూడా 5 సబ్జెక్టులను ఎలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో నెంబర్ 1 నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లియర్గా వినండి, కన్ఫ్యూజ్ లేకుండా జాగ్రత్తగా. అంటే ఇక్కడ కొన్ని మార్పులు అయితే క్లియర్గా చేయడం జరిగింది, కాబట్టి మీరు ఒకసారి దీన్ని ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం, వినాల్సిన అవసరం ఉంటుంది. అది విద్యార్థులు కానీ, లేదంటే పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, మేనేజ్మెంట్స్ కానీ, ఈ బోర్డు రిఫార్మ్స్ ఖచ్చితంగా క్లియర్గా తెలుసుకోండి, విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్, సక్సెస్ఫుల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటారు విద్యార్థులు. ఇక 2025-26లో నెంబర్ 1 ఫస్ట్ చూడండి,
ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కంపల్సరీ. ఫస్ట్ సబ్జెక్ట్ పేరు ఇంగ్లీష్ అని చెప్పాలి. ఇది కంపల్సరీ సబ్జెక్ట్ అనమాట. ఇంకా ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నెంబర్ 1 ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఇక రెండవ సబ్జెక్ట్ చూద్దాం. రెండవ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే గతంలో మనము సెకండ్ లాంగ్వేజ్ అనేవాళ్ళం. ఇప్పుడు ఆ పదాన్ని మనము డిలీట్ చేయాలి. ఇప్పుడు మనం గతంలో ఏం చెప్పాము, నువ్వు సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిటా, తెలుగా, హిందీనా ఇలా అడిగేవాళ్ళం పిల్లలకు. ఇప్పుడు ఈ సెకండ్ లాంగ్వేజ్ అనే పదము డిలీట్ చేసేసేయాలి. నో సెకండ్ లాంగ్వేజ్. ఇక్కడ దాని ప్లేస్లో ఏంటంటే సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఎలెక్టివ్ సబ్జెక్ట్ అనేటటువంటి పదాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎలెక్టివ్ సబ్జెక్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ రిఫార్మ్స్ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్గా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. చూడండి, ఎలెక్టివ్ సబ్జెక్ట్ అని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి సార్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అంటే? ఎలెక్టివ్ సబ్జెక్ట్గా విద్యార్థి 24 రకాలైనటువంటి సబ్జెక్టులో ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు, విద్యార్థి ఇష్టం. అటువంటి రిఫార్మ్స్ ఇక్కడ రావడం జరిగింది. దాన్ని మనం ఎలెక్టివ్ సబ్జెక్ట్ అంటారు. అయితే తెలుగు చదవచ్చు సార్, చదవాల్సిన పని లేదా సార్ అంటే చదువు అని ఏది చదవాల్సిన అవసరం లేదు. అంటే అతను వద్దనుకుంటే చదవాల్సిన అవసరం లేదు. దాని ప్లేస్లో ఏదో ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఈ ఎలెక్టివ్ సబ్జెక్టులు అంటే ఏంటి, ఎట్లా అంటే ఇవి 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. చూడండి, ఎలెక్టివ్ సబ్జెక్టులు 3 రకాలైనటువంటి వాటిలో ఒకటి సెకండ్ లాంగ్వేజ్ పరంగా ఎలెక్టివ్ సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండవది మెయిన్ సబ్జెక్ట్స్ మాదిరిగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మూడవది మైనర్ సబ్జెక్టులలో నుంచి కూడా ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ 3 రకాల ఏబిసి, ఈ 3 రకాల ప్యాటర్న్లో ఏ సబ్జెక్ట్ అయినా సెలెక్ట్ చేయాలి. సరే, నేను సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాను సార్. సెకండ్ లాంగ్వేజ్లో ఏమేమి ఉన్నాయంటే తెలుగు, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ, అరబిక్, తమిళ్, కన్నడ, ఒరియా, పర్షియన్ అండ్ ఫ్రెంచ్ ఇవన్నిటికీ అవకాశం వస్తుంది. దీంట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు విద్యార్థి. ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆయన ఎలెక్టివ్ సబ్జెక్ట్గా దీంట్లో తీసుకోవచ్చు. లేదు నాకు సెకండ్ లాంగ్వేజ్లే వద్దు అనుకుంటే నెక్స్ట్ బి మెయిన్ సబ్జెక్ట్స్లో ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంపీసీ విద్యార్థి అయితే ఇంకా మళ్ళీ మ్యాథ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అతను ఏం తీసుకోవచ్చు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్ప బయాలజీ తీసుకోవచ్చు, హిస్టరీ తీసుకోవచ్చు, ఎకనామిక్స్ తీసుకోవచ్చు, కామర్స్ తీసుకోవచ్చు, సివిక్స్ తీసుకోవచ్చు. వీటిలో కూడా ఏదైనా తీసుకోవచ్చు. లేదు బయాలజీ విద్యార్థి అనుకోండి, బైపీసీ విద్యార్థి అనుకోండి, ఆ అబ్బాయికి ఆల్రెడీ బయాలజీ ఉంటుంది కాబట్టి అతను మ్యాథ్స్ తీసుకోవచ్చు, లేదా హిస్టరీ తీసుకోవచ్చు, ఎకనామిక్స్ తీసుకోవచ్చు, కామర్స్ తీసుకోవచ్చు, సివిక్స్ తీసుకోవచ్చు. ఇలా సరే సార్ నేను మెయిన్ సబ్జెక్ట్స్ ఇవి తీసుకొని ఇంకా ఏం అవకాశం ఉందంటే మైనర్ సబ్జెక్ట్స్లో ఏదైనా తీసుకోవచ్చు. సరే, మైనర్ సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయి సార్? నెంబర్ 1 జియోగ్రఫీ తీసుకోవచ్చు, లేదా లాజిక్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మోడర్న్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అట్లాగే మోడర్న్ లాంగ్వేజ్ తెలుగు, మోడర్న్ లాంగ్వేజ్ ఉర్దూ, ఇలా ఈ రకాల సబ్జెక్ట్స్లో ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి లెక్చరర్ ఆ కాలేజీలో ఖచ్చితంగా ఆయన ఉండాలి. ఆ లెక్చరర్ ఉంటేనే ఆ సబ్జెక్ట్ తీసుకోవాలి. లెక్చరర్ లేకుండా, ఆ గ్రూప్ లేకుండా మేము అది తీసుకుంటామంటే ఎవరు చెప్పాలి పిల్లలకు? కాబట్టి ఇది కూడా మీరు ఆలోచించి తీసుకోవాలి. ఇక ఇవన్నీ కాదు సార్, నాకు ఏమి ఇట్లాంటివన్నీ మేము స్పెషల్ సబ్జెక్ట్స్ మా దగ్గర ఏం లేవు, వీళ్ళు చెప్పేవాళ్ళు లేరంటే గతంలో మాదిరిగా ప్రశాంతంగా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కానీ, సాంస్క్రిట్ కానీ, హిందీ కానీ తీసుకుంటే కంప్లీట్ అయిపోద్ది ఈ టాపిక్. అంటే ఎలెక్టివ్ సబ్జెక్ట్గా గతంలో మాదిరి తెలుగు లేదా సాంస్క్రిట్ ఏదో ఒకటి తీసుకుంటే నాటికి అయిపోద్ది. అది ఓకే. అక్కడికి మనకు ఎలెక్టివ్ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక 3rd, 4th, 5th సబ్జెక్టులు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఎట్లా ఉంటాయంటే అవి ఈ కింది కాంబినేషన్లో తీసుకోవాలి. క్రింద చూడండి 5 రకాల కాంబినేషన్ బోర్డు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ 5 రకాల కాంబినేషన్స్ ఏందనేది ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.